హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇంకా 4 డేస్ నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. బట్ నేను ఊరెళ్ళాను. వచ్చేసరికి అక్కడ ఒక 2 డేస్ ఉన్నాను. వచ్చేసరికి కొంచెం ఫీవర్‌గా ఉండింది. సో, అందువల్ల నేనైతే వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇవాళ ఈవినింగ్ అయితే వీడియో అనేది వస్తుంది. ఖచ్చితంగా చూసేయండి. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా వరలక్ష్మి వ్రతం అందరూ బాగా చేసుకున్నారా ఫ్రెండ్స్? వరలక్ష్మి వ్రతం లాస్ట్ వీక్ అయితే అయిపోయింది. థర్డ్ వీక్ అయితే అయిపోయింది. బట్ నేను చేసుకోలేదు. నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను కదా! నేను ఊరెళ్తున్నాను. అందువల్ల నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదని ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీక్ అంటే 4th వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఇది ఊరు వెళ్ళక ముందు వీడియో. అంటే అప్పటికే వరలక్ష్మి వ్రతం రోజుకే నేను మొత్తం అంతా ఇల్లు ఇదంతా క్లీన్ చేసుకున్నాను. బట్ ఇంక ఆ రోజు నాకు కుదరలేదు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి. అందుకే నెక్స్ట్ వీక్‌కి పోస్ట్‌పోన్ చేసుకున్నాను. సరే నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనేసి. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే మనం ముందుగానే ఇల్లంతా క్లీనింగ్ అనేది ప్రాసెస్ పెట్టుకుంటాం కదా! ఆడవాళ్ళం అంటేనే ఇంకా ప్రాసెస్ క్లీనింగ్ కోసం పండగలు వచ్చినాయి అంటే క్లీనింగే కదా! ఇంకా నేనైతే ముందుగానే ఇంకా అందులో నాకి పీరియడ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి బట్ టయానికి అయిపోయాయి. ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చని అనుకున్నాను. నాకు కుదరలేదు. ఊరెళ్ళాల్సొచ్చింది కాబట్టి ఇంక పోస్ట్‌పోన్ చేసుకున్నాను. ఇంకా ఎందుకైనా మంచిదే నెక్స్ట్ వీక్ చేసుకుంటున్నాం గదా! వరలక్ష్మి వ్రతము. అందుకని మొత్తం ఇల్లయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా పాపని స్కూలుకి పంపించేసేసి, స్నానం అయితే చేసేసి టిఫిన్ అయితే తినేస్తున్నాను. 9:30 ఆ టైం ఏమో అయింది. ఇంక టిఫిన్ చేసి పని స్టార్ట్ చేద్దాము. లేదు అంటే గిన కళ్ళు తిరిగినట్టుండేది. ఓన్లీ కాఫీ ఒక్కటే తాగాను. బట్ 11 వరకు ఆగలను గానీ తినేస్తే ఓపికగా ఉంటుంది కదా! కొంచెం పని ఎక్కువగానే ఉంది అనేసి టిఫిన్ అయితే చేసేసుకున్నాను. తినేసి ఇంక వానికి పెడదామంటే ఆయన తినడం లేదు. నాకు వద్దంటే ఫస్టు కుకీస్ ఇవి తిన్నాడు. ఇంకా వద్దని తినలేదు. ఇంక నేనే తినేసి ఇంకా పనైతే స్టార్ట్ చేసేసాను. ఇంకా మంత్లీ కాకపోయినా ఇట్లా ఫెస్టివల్స్‌కి ఇలాంటప్పుడు ఖచ్చితంగా అయితే కర్టన్స్ ఇవన్నీ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇంకా కర్టన్స్ ఏంటి అంటే మిషన్‌లో అయితే వేయనండి. చేత్తోనే వాష్ చేస్తాను. మిషన్‌లో వేయడం వల్ల కర్టన్స్‌కి ఉంటాయి కదా! అవనేవి మొత్తము స్పిన్ అవుతుంది కదా! అప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఒకసారి వేసి అలాగే పాడైపోయాయి. ఇంకా అప్పటి నుంచి నేనైతే గనక కర్టన్స్ అనేది మిషన్‌లో వేయను ఫ్రెండ్స్. మీరు కూడా కర్టన్స్ మ్యాక్సిమం చేత్తో వాష్ చేస్తేనే మంచిగా ఉంటుంది. క అదే బెడ్‌షీట్స్ ఇలా అయితే ఓకే గానీ కర్టన్స్ అనేటివి ఊడిపోతున్నాయనేసి వేయరు. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇంకా ఇది వచ్చేసి టిఫిన్ చేసేసి మొత్తం అంతా కర్టన్స్ ఇవన్నీ తీసి మిషన్‌లో బట్టలు వేసేసి నేను స్నానం చేసినాక బట్టలు వేసేసి ఇంకా కొంచెం సేపు అలా కూర్చొని కాఫీ అయితే పెట్టేసుకొని తాగుతున్నాను. ఇంకా కాఫీ తాగితే అదొక ఎనర్జీ అనమాట నాకు. బట్ మా వారికి ఇష్టం ఉండదు. నేను కాఫీ తాగడం అంటే ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. కాఫీ బంద్ చేస్తావా లేదా అని అరుస్తూనే ఉంటాడు. అప్పుడు అంటే రోజు డైలీ తాగుతాను. ఇంక ఎప్పుడన్నా ఇక ఎక్కువ పని ఉంది, ఇలా తల హెడేక్‌గా ఉంది, ఇంక చేయలేను అన్నప్పుడు ఖచ్చితంగా అయితే కాఫీ ప్రిపేర్ చేస్తాను. టిఫిన్ చేసిన తర్వాత అయినా, ఎప్పుడైనా సరే 3 తర్వాత లేదా 11కి ఆ టైంలో ఎప్పుడైనా సరే కాఫీ అయితే కలుపుకొని తాగేస్తాను. ఇంక ఇక్కడ టిఫిన్ చేశాను. ఇంకా హెడేక్‌గా ఉంది. హెడ్ బాత్ చేశాను 2 డేస్ నుంచి కంటిన్యూస్‌గా. సో, అందువల్ల ఇంకా కాఫీ అయితే పెట్టేసుకొని తాగేసి ఒక 10 మినిట్స్ ఆగి ఇంకా తర్వాత కర్టన్స్ ఇవన్నీ తీసేసి అని చెప్పాను కదా! తీసేసి ఇంకా ఎందుకంటే బుజ్జు ఇవన్నీ దులుపుతున్నాను. ఇంకా అంటే మేము ఈ ఇంట్లోకొచ్చి 1 ½ మంత్ అంతే అయింది. వచ్చేటప్పుడు మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేసేసాను వచ్చిన తర్వాత. సో, అందువల్ల ఎక్కువ పని అయితే ఏం లేదు. కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం అనేది కొంచెం బూజు ఇవన్నీ దులిపితే బాగుంటుంది కదా! ఎట్లైనా ఫెస్టివల్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా. ప్రతి ఇయర్ చేసుకుంటాను. ఇంకా బట్ ఏ ఇల్లు అంటే రెంట్ ఇల్లైనా, ఓన్ హౌస్ అయినా ఇల్లు మన ఇల్లే కదా! మనమే ఉంటాం కదా! సో, అనేది నా కాన్ఫిడెంట్. ఎందుకంటే ఎప్పటికీ క్లీన్‌గానే ఉంచుకునేదానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇంటినైతే గిన. ఇంకా ఆ విధంగా బూజు ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. అంత ఎక్కువైతే లేదు. ఎందుకంటే మొన్ననే మేమొచ్చి 1 ½ మంత్ అయిందని చెప్పాను కాబట్టి ఎక్కువ పనైతే లేదు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్‌గా అంటే ప్లాన్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాము అంటే గన మనకి టైం సేవ్ అవుతుంది. ప్లస్ అలాగే పని అనేది తొందరగా అయిపోతుంది. ఇంక ఇక్కడ నేను బట్టలు వేసేసి ఎళ్లి దోస ఏసుకొని తిని తర్వాత బూజు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను కదా! చేసుకునేసరికి ఆ టైం లోపల ఇంతలోపు మిషన్ అయితే బట్టలు అయిపోయింది. ఇంక బట్టలు వేసేసి తర్వాత మిగతా పనైతే చూసుకుంటాను. అంటే ఇట్లా కొంచెం ప్లాన్ చేసుకుంటూ చేసుకున్నామంటే ఏ పనైనా గానీ మనం ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడకుండా మనమే ఓన్‌గా చేసేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అని కామెంట్ చేయండి. ఇంకా
చూసారు కదా! ఇక్కడ బట్టలు వేసేసి మళ్ళీ ఇంకా అవి కర్టన్స్ ఇవి ఉన్నాయి కదా! అవి నెక్స్ట్ డే గానీ అలా వాష్ చేద్దామనేసి ఇంక అప్పటికే ఓపిక లేదు. ఇంక అంతా క్లీన్ చేసేసరికి టైం అయితుంది. మళ్ళీ ఆ రోజు మా వారు లేరు. పాపని తీసుకురాడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళాల్సొచ్చింది. సో, అందువల్ల ఇంక నేనైతే గనక కర్టన్స్ అనేది నెక్స్ట్ డే లేదా ఈవినింగ్ గానీ ఎప్పుడో ఒకసారి వాష్ చేద్దామనేసి అలాగే పెట్టేసాను. ఇంకా నైటు డీమార్ట్‌కెళ్ళాము. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే కొన్ని సరుకులు అవి ఇవి ఉంటాయి కదా! మోస్ట్‌లీ కొన్ని అయిపోయినాయి ఇంట్లో ఆల్మోస్ట్. సో, అందువల్ల ఇంక నేనైతే ఎళ్ళాను. అందరం ఎళ్ళాము. అంటే కొన్ని ఉండేటివైతే మా వారు తీసుకొచ్చారు. ఇంక ఏమీ లేవు అన్నప్పుడు నేనెళ్ళేసి ప్రతి ఒక్కటి తెచ్చేసుకుంటాననమాట. ఇంక వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అనేసి ప్రతి ఒక్కటి పూజకు సంబంధించి ఇంట్లోకి అన్నీ అయితే తెచ్చేసుకున్నాము. ఇక్కడ ఇంగ సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అంటే తక్కువ సామానే తెచ్చుకున్నాను. ఎక్కువ సామాను ఏం తెచ్చుకోలేదు. మోస్ట్‌లీ కిచెన్ ఐటెమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఎక్కువ అవన్నీ అక్కడే పెట్టేసాను. హైదరాబాద్‌లో పెట్టేసి ఇక్కడ అవసరం ఉన్నంత వరకు మాత్రమే తెచ్చేసుకున్నాను. అంటే స్టోరేజ్ కోసం కొన్ని బాక్సెస్, కుకింగ్ అదే వంట చేసుకోవడానికి కొన్ని బాసన్లు, ఈ గ్లాసులు ఇవి కొన్ని. అంతే తప్ప ఇంక మిగతాటివి ఏమీ తెచ్చేసుకోలేదు. ఇంకా నేనైతే గిన్నెలు, సామాన్లు ఇవన్నీ కడిగేసి మంచిగా తుడిచేసి పక్కన పెట్టేసాను. ఇంకా పక్కన పెట్టేసి హాల్లోకి వచ్చాను. అంటే ఈ ఫొటోస్ ఇవంతా డస్ట్ దులుపుతున్నాను. ఈ డస్ట్ దులిపే లోపల మనకి గిన్నెలకు తేమ తుడిచిపెట్టాం కదా! సో, అవి అనేటివి ఆరిపోతుంది. ఇంకా అవి అయితే ఆరిపోతాయి అన్నమాట. ఆరిపోయిన వెంటనే మనం సరుకులనేవి సర్దేసుకోవచ్చు. అంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి టైమ్ టు టైమ్ ఒక ప్లానింగ్ లాగా చేసుకున్నామంటే ఈ పని అనేది ఈజీగా అయిపోతుందని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఇంకా ఈ ఫోటోస్‌కి ఇవంతా అయితే బూజు దులిపేసాను. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటేనే క్లీనింగ్ అంతా మొత్తం యాజ్ ఇట్ ఈజ్. అంటే వినాయక చవితి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కర్టన్స్, బెడ్‌షీట్స్ మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఎందుకంటే మెయిన్ ఫెస్టివల్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి మొత్తం అంతా ఇల్లు అయితే క్లీన్ చేసుకోవడానికే చూస్తూ ఉంటాననమాట. ప్రతి ఫెస్టివల్‌కి కృష్ణాష్టమి ఉంది. వరలక్ష్మి తర్వాత కృష్ణాష్టమి తర్వాత వినాయక చవితి ఇలా ఉన్నాయి కాబట్టి సో, నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. శ్రావణ మాసంలో అయితే గనక క్లీనింగ్ చేసుకోవడానికి. బట్ అది కూడా నాకు నెల మొత్తం వచ్చేసింది కాబట్టి ఇంకా మొత్తం అయితే డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇంతలోపు ఫోటోస్, బూజు, ధూము అదే డస్ట్ అదంతా దులిపేసాను కదా! దులిపేసిన వెంటనే ఇంకా ఈ గిన్నెలు ఇవన్నీ తుడిచేసి ఆరబెట్టాను కాబట్టి ఆటోమేటిక్‌గా ఆరిపోయాయి. ఇంకా ఆరిన వెంటనే ఇవైతే గిన ఎక్కడెక్కడ సరుకులు ఏ బాక్స్‌లోటి అవి పోసేసి మనం ఫిల్ చేసేసుకొని పైన పెట్టేసుకున్నామంటే ఈ పని ఇంతటితో అయిపోతుంది. ఇంక తర్వాత మొత్తం అంతా చిమ్మేసుకొని మాప్ పెట్టేసుకుంటే ఒక పని అనేది ఆడికి అయిపోతుందనమాట మ్యాక్సిమం. ఇంకా ఏమైనా షెల్ఫ్‌లు లాంటివి సర్దుకునేటివి ఉంటే నైట్ కానీ ఈవినింగ్ టైంలో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సర్దుకుంటాను. ఇప్పుడు ఈ కొంచెములో అయితే మా బాబు కొంచెం అన్నం పెట్టేసింటే నిద్రపోయాడు. ఇంక నిద్రపోయే టైంలో కొంచెం ఫాస్ట్‌గా చేసేసుకున్నాను. ఇంకా అన్నీ సర్దుకోవడం ఎక్కడివెక్కడ బాక్సులు అవన్నీ మ్యాక్సిమం అంటే కింద ఉంటే అన్నీ పడేస్తూ ఉన్నాడు. సో, అందువల్ల ఎక్కడివెక్కడ సర్దేసుకున్న తర్వాత ఇంకా కసువు అయితే దొబ్బేస్తున్నాను. కసువు దొబ్బి మాప్ పెట్టేసి ఇంకా అన్నం తినాలి. అప్పటికే టైం వచ్చేసి 2 అయింది. ఇంకా నేను మాప్ పెట్టేసి అన్నం తినేసరికి దగ్గర 3 అయిపోయిందనమాట. ఇంక 3 కల్లా మా బాబు లేచి ఉన్నాడు. అప్పటికే నేను మాప్ పెట్టే టయానికే లేచాడు. ఇంకా ఆయన లేచినాక ఇంకా అన్నం తినేసి పాపని తీసుకోవడానికి స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంకా ఇది నా ఇవాల్టి బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నాను. వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అలాగే వరలక్ష్మి వ్రతం నేను 4th వీక్ అయితే చేసుకున్నారు. అందరు చాలామంది 3rd వీకే చేసేసుకొని ఉంటారు కదా! ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అదేంటి అంటే వరలక్ష్మి వ్రతము 3rd వీక్ అంటే వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే కాకుండా ఏ వీక్ అయినా చేసుకోవచ్చు. అంటే మనకి వరలక్ష్మి వ్రతం అనేది 5 వీక్స్ వస్తాయన్నమాట. 5 ఆర్ 4 వీక్స్ అదే శుక్రవారాలు ఉంటాయి కదా! నెలలో 4 లేదా 5 శుక్రవారాలు అనేది వస్తుంది. ఈసారి అయితే కనుక మనకి 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి నేనైతే 4th వీక్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఊరెళ్ళాను కాబట్టి అది పోస్ట్‌పోన్ అయిపోయింది. ఊరెళ్తున్నాను కాబట్టి హడావుడిగా చేసుకోవడం ఇష్టం లేదు. సో, నిదానంగా మంచిగా చేసుకుందాం అనేసి ఇంక నేను పోస్ట్‌పోన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అందువల్ల ఇంకా 4th వీక్ చేసుకోవడానికి ముందుగానే ఎలాగో ఇల్లంతా డీప్ క్లీన్ చేసేసి ఎళ్తున్నాను కాబట్టి ఇంక అంత పని ఏమీ ఉండదనమాట వచ్చిన తర్వాత. సో, అందువల్ల నేను ఇంకా ముందుగానే క్లీన్ చేసేసుకొని ఊరెళ్ళిపోతున్నాను. ఇంకా ఊరెళ్ళిన తర్వాత అక్కడ ఫంక్షన్స్, అక్కడ ఫొటోసు అవన్నీ ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇవాల్టి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు కూడా
ఇలానే ప్లాన్ చేసుకుంటారా ఏంటి అని చెప్పండి. ఇంకా చూసారు కదా ఆల్మోస్ట్ ఒక 80% అయితే సర్దేసుకున్నాను. కొంచెం క్లీన్ చేసిన తర్వాత ఏమైనా ఇల్లు చాలా బాగుంటుంది కదా చూసుకోవడానికి ఎవరికైనా కూడా. నాకైతే చాలా ఇష్టం అయితే క్లీన్ చేసిన తర్వాత మొత్తం చూసుకుంటుంటే తల మెరిసిపోతూ ఉంటాయి కదా గిన్నెలు ఇలాంటివి అనేది. సో అది ఇంకా ఆడవాళ్ళం అంటే అంతే కదా. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కదా, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్.